భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కలియుగ వైకుంఠ క్షేత్రం తిరుమలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. తిరుమల భద్రత దృష్ట్యా అణువణువు పర్యవేక్షిస్తున్నారు పోలీసు శాఖ. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఏరియా డామినేషన్ నిర్వహించింది. దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణంతో అప్రమత్తంగా ఉన్నామన్న పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ముఖ్యమైన ప్రాంతాల్లో తిరుమల ఒకటని డీజీపీ హరీష్ గుప్తా ఆదేశాల మేరకు తిరుమలలో ఏరియా డామినేషన్ గస్తీ నిర్వహించమన్నారు. ఈ విషయాన్ని తిరుమల డీఎస్పీ విజయశేఖర్ వెల్లడించారు. ఈ గస్తీ నిరంతరం కొనసాగిస్తామన్నారు. ఆక్టోపస్ బలగాలు, విజిలెన్స్ పోలీసులతో కలిపి 4 బృందాలుగా ఏర్పడి 138 మంది సిబ్బందితో తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు అలిపిరి వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. భక్తులను, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే కొండ మీదకు అనుమతిస్తున్న భద్రతా సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉంటుంది. ఇక తిరుపతి విమానాశ్రయంలో హై అలర్ట్ కొనసాగుతుంది. ఇండియా, పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశంలోని విమానాశ్రయాల భద్రతపై కేంద్రం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు తిరుపతి విమానాశ్రయం అధికారులతో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎయిర్పోర్ట్ భద్రతపై సమీక్ష చేశారు. ప్రతి ప్రయాణికుడిని క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపాలని ఆదేశించారు. అనుమానిత వస్తువులు, ప్రయాణికుల లగేజీని డాగ్ స్క్వాడ్ తో తనిఖీ చేసి అనుమతించాలని విమానాశ్రయ భద్రతా సిబ్బందికి సూచించారు. సిఐఎస్ఎఫ్, ఆక్టోపస్, జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొనగా ఈ మేరకు భద్రతా చర్యలపై జిల్లా ఎస్పీ దిశానిర్దేశం చేశారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో శుక్రవారం తిరుమలలో ఏరియా డామినేషన్ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా 130 మంది ఆక్టోపస్, పోలీసు, నిఘా మరియు భద్రతా విభాగం, బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం 4 బృందాలుగా విడిపోయి పలు కార్యక్రమాలు చేపట్టారు. భారత్, పాకిస్తాన్ వారి నేపథ్యంలో భక్తుల్లో ధైర్యాన్ని నింపేలాగా ముందస్తు జాగ్రత్తగా ఏరియా డామినేషన్ నిర్వహించారు. తిరుమలలో శ్రీవారి ఆలయం, కాటేజీలు, బస్టాండ్ వంటి రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించడంతో పాటు వాళ్ల బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. ప్రతిరోజు తిరుమల తిరుపతి దేవస్థానాల భద్రతా వ్యవస్థ ఎంత అప్రమత్తంగా ఉందో దుండగులకు ఒక హెచ్చరికలాగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. స్వామివారి భక్తులకు భరోసాలాగా సందేశం ఇవ్వటం జరుగుతుందన్నారు. ఇందులో ఆక్టోపస్, పోలీస్, టీటీడీ, నిఘా మరియు భద్రతా సిబ్బంది పాల్గొంటున్నట్లు చెప్పారు. ఏరియా డామినేషన్ భద్రతా సిబ్బంది 4 గ్రూపులుగా విడిపోయి సిఆర్ఓ, ఆర్టీసీ బస్టాండ్, శ్రీవారి ఆలయం, నందకం పరిసర ప్రాంతాల్లో, ఎంబీసీ మరియు శ్రీవారి మెట్టు తదితర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలియజేశారు.